everyone, welcome back to my channel Land of Physiotherapy. My name is Anjali. I am a physiotherapist. ఈ రోజు నేను మాట్లాడాలనుకునే టాపిక్ వచ్చేసి నాటు వైద్యమా లేకపోతే కట్లు కట్టించుకోవడం గురించి మనం మాట్లాడుకుందాము. జనరల్గా ఒక మనిషి కింద పడినా కానీ ఫ్రాక్చర్ అయినా కానీ ఒకవేళ ఫ్రాక్చర్ అయినా కాకుండా ఏదైనా నొప్పి కానీ సమస్యలు ఉంటే ప్రజలు ఏం చేస్తారు అంటే నాటు వైద్యం దగ్గరికి వెళ్తున్నారు. చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల చిన్న సమస్యను కాస్త పెద్ద సమస్యగా చేసుకుంటున్నారు. నేను రీసెంట్ కాలంలో చాలామంది ఇట్లా ట్రీట్మెంట్ చేసుకొని వాళ్ళు మొత్తం డ్యామేజ్ చేసుకుని నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు నాటు వైద్యానికి ప్రజలు అంతగా అవగాహన చూపిస్తున్నారు అంటే వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం వల్ల. అసలు నాటు వైద్యంలో ఏం చేస్తారు, ఒక డాక్టర్ ఏం చేస్తాడు, ఒక ఫిజియోథెరపిస్ట్ ఏం చేస్తాడు అనే అవగాహన లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. చదువుకున్న వాళ్ళు వెళ్తున్నారు, చదువుకోని వాళ్ళు కూడా వెళ్తున్నారు. అప్పుడు ఏం తేడా ఉంటుంది? చదువుకున్న వాళ్ళు చదువుకొని వాళ్ళకి ఎలాంటి తేడా లేదు. ఎందుకంటే చదువుకోని వాళ్ళు అవగాహన లేక వెళ్తున్నారు, చదువుకున్న వాళ్ళు ఆల్రెడీ పెద్దవాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం కూడా అదే పద్ధతిలో వెళ్దామని వెళ్తున్నారు. అసలు నాటు వైద్యంలో వచ్చే నష్టాలు ఏంటి అని తెలుసుకుందాం. ఫస్ట్ నాటు వైద్యం చేసే వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ మనకి చెయ్యి ఇక్కడ విరిగింది అనుకుందాం. విరిగినప్పుడు కొంతమందికి విరిగినా కూడా అది ముందుకు కానీ వెనకాలకు కానీ జరగదు. దాన్ని స్టేబుల్ ఫ్రాక్చర్ అని అంటారు. అప్పుడు ఏమవుతుంది అంటే ఒక డాక్టర్ దగ్గరికి మీరు అనగా వెళ్తే వాళ్ళు జస్ట్ ఒక చిన్న బ్యాండేజ్ వేసి పంపించేస్తారు. ఎందుకంటే అక్కడ ఎలాంటి ముందు కానీ వెనకాల కానీ జరగలే కాబట్టి జస్ట్ చిన్న బ్రేస్ లాంటి సపోర్ట్ వేస్తే ప్రతి ఒక్క బోన్ ఎప్పుడైతే విరుగుతుందో మినిమం 4 వారాల నుంచి 6 వారాలు తీసుకుంటుంది. అదే ఆటోమేటిక్గా అతుక్కుంటుంది. ఎప్పుడైతే ముందు కానీ వెనకాల కానీ జరగలేదు అంటే జస్ట్ సపోర్ట్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటే ఆటోమేటిక్గా అది అతుక్కుంటుంది. అప్పుడు మనం ఫింగర్ మూమెంట్స్ కానీ వేలు కదిలించడం కానీ చెయ్యాలి. కానీ నాటు వైద్యంకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు అసలు అక్కడ ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. ఇంకొకటి వాళ్ళకి అసలు బోన్స్ ఎట్లుంటాయి, లోపల ఎక్కడ ఎట్లుంటుంది, ఎంత డిగ్రీలు ఉంటాయి, ఎంత యాంగిల్లో ఉంటుంది అనేది వాళ్ళకి ఐడియా ఉండదు. గట్టిగా రాయడం వల్ల అక్కడ హీలింగ్ అంటే మానడం అనేది డిస్టర్బ్ అయిపోతుంది. మనం దానికి రెస్ట్ ఇస్తే ఆటోమేటిక్గా లోపల అనేది అది మానుతుంది, అతుక్కుంటుంది. వీళ్ళు రాసి గట్టిగా రాయడం వల్ల లోపల అనేది ఆ అతుక్కునేదాన్ని డిస్టర్బ్ చేసేస్తారు. ఆ తర్వాత స్టేబుల్గా ఉంది, ముందుకు జరగలేదు వెనకాలకు జరగలేదు. కానీ గట్టిగా రాయడం వల్ల అది డిస్టర్బెన్స్ అయ్యి ముందుకో వెనకాలకో జరగడం అనేది కంపల్సరీ జరుగుతుంది. ఆ తర్వాత అది ఆటోమేటిక్గా అతుక్కుంటుంది. ఎట్లా అతుక్కుంటుంది? రాంగ్ పొజిషన్లో అతుక్కుంటుంది. దానివల్ల నష్టాలే తప్ప ఎలాంటి లాభాలు ఉండవు. అదే మీరు ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిరు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ ఒక సపోర్ట్ వేసి రెస్ట్ తీసుకోమని చెప్తారు. లేదు ముందుకు కానీ వెనకాలకి కానీ జరిగింది అంటే అది కరెక్ట్ డిగ్రీలో డిస్ప్లేస్మెంట్ అయితే కరెక్ట్ డిగ్రీలో సెట్ చేసి బ్రేస్ వేసి రెస్ట్ తీసుకోమని మెడిసిన్స్ ఇచ్చి పంపిస్తారు. ఆ తర్వాత ఫిజియోథెరపీకి రిఫర్ చేస్తారు. ఎట్లా చేయించుకోవాలి, మళ్ళీ ఇక్కడ ఉన్న కండరాలు కానీ మిగతావన్నీ ఎట్లా స్ట్రెంత్ చేసుకోవాలని ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి పంపిస్తారు. కానీ జనాలు అవగాహన లేకపోవడం వల్ల డైరెక్ట్ రాయించుకోవడం వల్ల ఆ హీలింగ్ డిస్టర్బ్ అవుతుంది. ఆ తర్వాత అది మాల్ యూనియన్ అంటే రాంగ్ పద్ధతిలో అతుక్కుంటుంది. ఆ తర్వాత అతుక్కున్న తర్వాత మళ్ళీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ అతికిపోయింది, తప్పు పొజిషన్లో అతికింది. మళ్ళీ దాన్ని సర్జరీ చేసి రిపేర్ చేయాలంటే మళ్ళీ దాన్ని విరగొట్టి మళ్ళీ అతికియాలి. సో ఇలా అనేది నాటు వైద్యం వల్ల జరుగుతుంది. సో దయచేసి అందరూ తెలుసుకోవాల్సింది ఏంటి ప్రజలు అంటే, నాటు వైద్యం చేయించుకొని మీ చిన్న ఫ్రాక్చర్ని, మీ చిన్న సమస్యని కాస్త పెద్ద సమస్యగా చేసుకోకండి. చిన్న సమస్యతోటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచిగా చేసుకోండి తప్ప నాటు వైద్యుల దగ్గరికి మాత్రం వెళ్ళకండి. గట్టిగా రాయించుకోకండి. తర్వాత నాటు వైద్యులు ఏం చేస్తున్నారు అంటే గట్టిగా రాయడం వల్ల ఇక్కడ అసలు రక్తం ఆడకుండా గట్టిగా ఇక్కడ పట్టి వేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మొత్తం రక్త ప్రసరణ లేకపోవడం వల్ల ప్రతి ఒక్క పేషెంట్ రీసెంట్ కాలంలో నా దగ్గరకు వచ్చిన పేషెంట్లవి ఒక్కొక్కరి వేలు చాలా అంటే ఒక్కొక్క వేలు అనేది డబల్ ద అమౌంట్, 1-2 వేలంతా ఉబ్బిపోతున్నాయి. అంటే మొత్తం ఇక్కడంతా సర్క్యులేషన్ కాక. ఎందుకు కారణం అంటే ఇక్కడ గట్టిగా పట్టేసేసరికి రక్తం ఆడక చేతి మొత్తం ఉబ్బడము, విపరీతమైన నొప్పి, ఆ తర్వాత స్కిన్ మొత్తం చర్మం మొత్తము కలర్ మారిపోవడము, బ్లాక్గా అయిపోవడము, ఎలాంటి మూమెంట్స్ ఇవ్వకపోవడం వల్ల ఫింగర్లన్నీ మొద్దువారిపోయినట్టుగా స్టిఫ్గా అయిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. సో
అసలు ఒక మనిషికి ప్రాపర్గా ఫ్రాక్చర్ అనేది హీల్ కావాలి అంటే ఇక్కడ సపోర్ట్ చేసినాక మూమెంట్స్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. కానీ కట్టే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఒకసారి మేము కట్టిన తర్వాత మీరు దాన్ని కదిలియకండి, ఇట్లా ఉన్న ఫింగర్స్ ఇట్లనే పెట్టుకోండి అని చెప్తున్నారు. ఇలా ఉన్న వేలు, కాలు వేలు కావచ్చు, చేతి వేలు కావచ్చు, కదిలియకండి అని చెప్తున్నారు. కదిలియకపోతే రక్తం ఎలా ఆడుతుంది? రక్తం ఆడకపోవడం వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది, వేలంతా ఉబ్బిపోతాయి, విపరీతంగా స్టిఫ్నెస్ వచ్చేస్తుంది, విపరీతమైన నొప్పి వస్తుంది, సెన్సేషన్ సరిగ్గా ఉండదు, వేలంతా బరువు అయిపోతాయి. ఒకవేళ ఇదంతా ఈ మానిపోయినా కూడా మళ్ళీ అది ఇప్పేసిన తర్వాత వేలు అనేది బిగుతుగా అయిపోవడం వల్ల బిగ్గరగా అనిపించి మూమెంట్ చేయడానికి రాదు. సో దయచేసి ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్స్ ఉంటున్నాయి. కట్లు కట్టించుకోవడం అనేది కరెక్టేనా కాదా తెలుసుకోండి. ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు, ఒక ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు, ఒక కట్టు కట్టుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారో తెలుసుకోండి. ఇనిషియల్ డేస్లో మాత్రం కట్టు కట్టించుకుంటే మాత్రం ఉన్న నొప్పి కాస్త డబల్ అవుతుంది. ఎవరైనా ఓన్లీ ఫ్రాక్చర్ అయిన వాళ్ళు మాత్రమే కట్టు కట్టుకోవడానికి వెళ్ళట్లేదు. ఇప్పుడు కాలంలో ప్రజలు ఏం చేస్తున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్, భుజం నొప్పి ఉంది, వాళ్ళు కూడా రాయించుకోవడానికి వెళ్తున్నారు. గట్టిగా రాయించుకోవడం వల్ల అక్కడ ఒక కండరం అనేది, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఒక కండరం చిన్నగా ఏదో స్ప్రెయిన్ అయింది, లేకపోతే లోపల ఏదో చిన్న డ్యామేజ్ అయింది అనుకుందాం, ఏదో బరువు ఎత్తడం వల్ల ఇంకేదో వల్ల డ్యామేజ్ అయింది. దానికి మంచిగా రెస్ట్ ఇచ్చి లేకపోతే మెడికేషన్ తీసుకోవడము, లేకపోతే ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ పెట్టించుకోవడము ఏదో చేసి సెట్ అయిపోతుంది. కానీ గట్టిగా ఇలా రుద్ది రాయించుకోవడం వల్ల ఆ హీలింగ్ అంటే అక్కడ మానడం అనేది పక్కన పెట్టి ఒక్కొక్క కండరం అనేది ఇంతింత ఉబ్బుతున్నాయి. తర్వాత చేతి పైనకి లేపలేకపోవడం, ముందరికి లేపలేకపోవడం, వెనకాలకి లేపకపోవడం, ఉన్న సమస్య కాస్త డబల్ కావడం అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ప్రజలు దీన్ని నోటీస్లో పెట్టుకొని ఎప్పుడు కట్లు కట్టించుకోవడం మాత్రం చేయకండి. మా దగ్గరికి ఎప్పుడు వస్తున్నారు ఒక ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి అంటే, కట్టే వాళ్ళు కట్టి ఉన్నది మొత్తం డ్యామేజ్ చేసినాక మా దగ్గరికి వస్తున్నారు. అప్పుడు వచ్చి మేడం ఏమైనా చేయండి మీరు, ఇప్పుడు మేము ఎన్ని రోజులైనా వస్తాం, నెల రోజులైనా వస్తాం, 2 నెలలైనా వస్తాము, మా చెయ్యి మాత్రం మంచిగా చేయండి, మా కాలు మాత్రం మంచిగా చేయండి అని అడుగుతున్నారు. ఆల్రెడీ డ్యామేజ్ ఎంత అయిపోయినాక ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ కానీ ఒక ఫిజియోథెరపిస్ట్ కానీ ఏం చేయగలుగుతారు? ఆల్రెడీ అతుకిపోయింది, ఎంతసేపు చూసినా ఉన్న స్టిఫ్నెస్ని తగ్గించడమే తప్ప ఇంకేం చేయలేము. సో దయచేసి ఎవ్వరు కట్టించుకోనికి వెళ్ళకండి, నాటు వైద్యం మాత్రం చేయించుకోకండి. కొంచెం అవగాహన తెచ్చుకోండి, నాటు వైద్యులు ఏం చేస్తారు, వాళ్ళు రుద్దడం వల్ల మనకి ఎలాంటి లాభాలు లేవు అని తెలుసుకొని కరెక్ట్ పద్ధతిలో ట్రీట్మెంట్ చేసుకోగలరని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్ ల్యాండ్ ఆఫ్ ఫిజియోథెరపీ.